హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను మీకోసం నా టెర్రస్ గార్డెన్ ఫుల్ టూర్ చూపిస్తాను. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ చిన్న టెర్రస్ స్పేస్ గార్డెన్ లాగా మార్చుకున్నాను. మరి లెట్స్ స్టార్ట్ ద గార్డెన్ టూర్. ఇదంతా ఫ్లవర్స్ సెక్షన్. ఫస్ట్ మన గార్డెన్లో ఫ్లవర్ సెక్షన్ చూపిస్తాను అన్నమాట. ఈ బంతి, ఈ ప్లాంట్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. టెర్రస్లో ఈజీగా గ్రో అవుతాయి. ఓకే, ఈ చామంతి, ఈ ఫ్లవర్స్ లాంగ్ టైం వరకు ఫ్రెష్గా ఉంటాయి. ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. నాకు డెకరేషన్కి చామంతి ఫ్లవర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మల్లెలు 3 రకాల మల్లెలు ఉన్నాయండి. ఇందులో ఒకటి గుండు మల్లి, ఇదేమో రోజ్ మల్లి, రోజ్ ఫ్లవర్, రోజా పువ్వులాగే ఉంటుంది సేమ్. అసలు ఎంత బాగుంటుంది, ఒక్క పువ్వు చాలు పెట్టుకున్నామంటే ఎంత స్మెల్ వస్తుందో, ఎంత బాగుంటుందో. సూపర్ ఫ్రాగ్రెన్స్ అనమాట. మల్లెల్లో కల్లా కింగ్ లాగా ఉంటుంది ఇది. ఈ ఫ్లవర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. మీరు పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ మల్లి అంత బాగుంటుంది అన్నమాట. మల్లెలు. ఇంకొక మల్లె వచ్చేసేసి ఇది. ఈ మల్లె, ఇంకో మల్లె ఏమో బయట అమ్మే మల్లె అనమాట. జడమల్లె ఇలా అంటారు, కానీ నాకు చాలా బాగుంటుంది. పీస్ఫుల్ ఫీల్ వస్తుంది ఇవి చూస్తుంటే, చాలా బాగుంటుంది. లిల్లీస్ కూడా ఉన్నాయి పక్కన. లాస్ట్ ఇక్కడ ఉంది లిల్లీస్ అనమాట. లిల్లీలు వచ్చేసేటట్టుకి ఎలిగెంట్గా ఉంటాయి. బ్లూమింగ్ టైంలో కూడా గార్డెన్ అట్రాక్ట్ చేస్తుంది. నా దగ్గర వైట్ లిల్లీస్ మాత్రమే ఉన్నాయి. పింక్, ఎల్లో లిల్లీస్ ఉన్నాయి లాస్ట్లో. ఈ వైట్ లిల్లీస్ అనమాట. ఇంక ఇక్కడ టమోటా చెట్టు, ఏమో కింద తోటకూర ఖాళీగా ఉందని చెప్పనని టమోటా పెట్టి మిగిలిన స్పేస్ని అక్కడ తోటకూర పెట్టాను. ఇక్కడేమో కొత్తిమీర పెట్టాను. ఒక్కో చెట్లో టమోటాలు పెట్టేసేసి మిగిలిన దాన్ని ఇలా పెట్టాను అనమాట. పాలకూర, ఇది ఆకుకూర గురించి చెప్పేది ఏముందండి, చాలా తొందరగా పెరుగుతుంది. ఫస్ట్ నేర్చుకునేది ఆకుకూరల మీదే చాలామంది ఇది చేస్తారు. అట్లా ఒక టమోటా చెట్టు పెట్టి అలా పెట్టాను. ఇందులోనే ఇక్కడదేమో ఇది బ్రహ్మకమలం అండి. అసలు అది ఫేవరెట్ నాది. ఇక్కడేమో ఎర్ర తోటకూర పెట్టాయి. టమోటా చెట్లు, ఎర్ర తోటకూర విత్తనాలు వేసాను. చాలా హెల్త్కి అయితే చాలా బాగుంటుంది, మంచిది. రెడ్ తోటకూర కూడా. ఈ లాస్ట్ లిల్లీ పెట్టాను. ఈ పక్కనేమో ఎల్లో లిల్లీ ఉంది. ఇంకా అది కూడా చాలా బాగా వస్తుంది. బాగుంటాయి ఇవ్వండి, ఎల్లో ఎంత భలే వస్తుంది. తర్వాత వచ్చేసేటడికి మార్నింగ్ ఇచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఈ కనకాంబరం చెట్టు, ఈ ఫ్రూట్ సెక్షన్ వరకు మొత్తం ఇది అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ మన ఫ్రూట్స్ సెక్షన్లోకి వెళ్దాము. నెమ్మదిగా అక్కడికి వెళ్దాం. ఇక్కడ నాకు ఫ్రూట్ సెక్షన్లోకి వచ్చేసేటప్పటికి ఇది చూడండి. నాకు కనీసం హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. డ్రాగన్ ఫ్రూట్, ఆ పువ్వు ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. బ్రహ్మకమలం ఫ్లవర్ లాగే ఉంటుంది చూస్తానికి, కానీ చాలా కాయలు కాసినాయి అనుకోండి. చాలా కాయలు, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది జామకాయ ఈజీగానే గ్రో అవుతుంది. విటమిన్ సి రిచ్ ఫ్రూట్ కాబట్టి మనకి చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచి కాయ. బాగా వచ్చిందండి నాకు. మళ్ళీ కూడా పూత చూడండి ఎంత ఉందో, బాగా వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసేటట్టుకి రామ్ఫలం. ఇక్కడ కొంచెం మిర్చి ఇవి పెట్టాను. పక్కన అది ఇది పెట్టానండి, చెర్రీది, ఇది మల్బరీ చెట్టు పెట్టాను. అది ఎండిపోయింది, అందుకని కొంచెం పక్కన మిరప చెట్లన్నీ పెట్టాను. బాగానే వస్తుంది. ఇది రామ్ఫలం అనమాట. రామ్ఫలము లీవ్స్ చాలా యూనిక్గా ఉంటాయి. ఫ్రూట్స్ స్వీట్గా ఉంటుంది. హార్వెస్ట్ సీజన్లో ఫ్రెష్ ఫ్రూట్స్ ఇది చేస్తే చాలా బాగుంటుంది. వచ్చింది బాగా చక్కగా వచ్చింది. హార్వెస్ట్ టైంకి వచ్చేసేటట్టుకి మన గాలికి పడిపోయినాయి. ఇంకా ఈ చెర్రీ కూడా బార్బరస్ చెర్రీ అంటారండి. ఇది బాగుంటుంది. చెర్రీ రెడ్గా చాలా బాగుంటుంది. ఈ పూతంతా, ఈ ఫ్లవర్ అంతా మనకి చెర్రీస్ లాగా వచ్చేస్తుంది, కంపల్సరీగా వస్తుంది. అదంతా
కాకపోతే నిలవదు, కొన్ని నిలవదు, కొన్ని నిలుస్తుంది. కాకపోతే ఆ పూత వచ్చినప్పుడు నీళ్లు కొంచెమే పోయాలి, కొంచెమే పోస్తే కంపల్సరీగా మనకి బాగా ఇది వచ్చిద్ది అనమాట. ప్రతి పూత కాయగా అవుతుంది కంపల్సరీగా. ఇంకా ఫ్లవరింగ్ అంతా చాలా చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో. ఇంకా దానిమ్మకాయకు వచ్చేసేటప్పటికి అసలు ఫ్లవర్స్ వచ్చినప్పుడు అసలు రెడ్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ టేస్ట్ అసలు సూపర్గా ఉంటాయి. టేస్ట్ చేసామండి, రెడ్ కలర్లో చాలా బాగుంటాయి. అదిగోండి ఎన్ని చాలా బాగా వస్తాయి అన్నమాట. అంత బాగుంటుంది ఫ్రూట్స్. బాగా ఒకటి అయిపోయినమ్మని 3-4 కాయలు వస్తూ ఉంటాయి, అయిపోయినమ్మటిని మళ్ళీ పడుతుంది. మునగ చెట్టు దాదాపు ఎన్నో కాయలు కాసినాయి, కానీ నేను ఈ పైన కింద ఉందండి మునగ చెట్టు, కానీ పైన నేను ఒకటి పెట్టుకొని దీన్ని లీవ్స్ ఒక ఆకు తీసి కారపొడి అవి కొట్టుకుంటాను. మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివలన. ఇది లెమన్ది విత్తనం వేసాను, చాలా మంచి కాయ, పెద్ద కాయ అవ్వాలి, ఇంకా రాలేదండి. ఇది పసుపు కొమ్ము కొంచెం నాటే, వాటిలోనే వచ్చిద్దిలే అని. ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి స్టార్ ఫ్రూట్ చూడండి, ఇంకా పోతా ఉంది. కాయ కూడా చిన్న కాయ ఉంది. దీన్ని తింటే ఇది కూడా సి విటమిన్ చాలా మంచిది, సి విటమిన్ ఫుల్గా ఉంటుంది, మంచిదండి. కాయ కూడా పడుతుంది, అదిగోండి అది చిన్న కాయ వస్తుంది. ఫ్రూట్ ఇది కొంచెం పెరిగిందంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. తినాలండి, తింటేనే. పండించుకొని తిన్నది, మన టెర్రస్ గార్డెన్లో చేసుకొని తిన్నది అసలు ఎంతో అద్భుతంగా ఉంటుంది. చెప్తే నమ్మరు. మొన్న చిరంజీవి గారు కూడా చెప్పారు కదా, సొరకాయ కోసుకొని మన చేతి పంటతోటి అయితే ఎంతో అది ఆ టేస్ట్ అసలు చెప్పలేము, అది అంత బాగుంటుంది అని చెప్పారు కదా. కంపల్సరీ దానికి నేను కూడా ఫాలో అవుతానండి తప్పకుండా. ఈ పూత అంతా ఫ్రూట్స్ అయిందంటే అప్పుడు మళ్ళీ నేను మీకు ఒక వీడియో పెడతాను కంపల్సరీగా. ఇంకా వచ్చేసేటప్పటికి మనకి వెజిటబుల్ సెక్షన్లో బెండకాయ. దీనికి సన్లైట్ ఎక్కువ దొరికిందంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది, సో ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఫ్రెష్గా బెండకాయ కనుక ఫ్రెష్ బెండకాయలు తీసుకొని కనుక మనం ఇది చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదిగోండి ఆ పురుగు దాని పని అది చేసుకుపోతుంది. ఆ ఫ్లవర్ని భలే ఒక లైన్లో చక్కగా తింటూ వెళ్ళిపోతుంది చాలాసేపు. అది ఫ్లవర్ మొత్తం తినేసేసింది అంత. అసలు దాని పనిలో అది ఉంది, అది దాని పని అది చేసుకుంటుంది అనమాట. బెండకాయ అంత ఉన్నాయి దాంట్లో. బెండలో కూడా 2-3 రకాల బెండకాయలు ఉన్నాయండి. మామూలు నాటుది ఉంది, గజబెండ ఏంటో అది ఉంది, గజబెండ ఉంది. ఇంక దీనికి ఏంటంటే వీటికి చూడండి, మీరు ఒకసారి గమనిస్తే వీటికి పురుగు ఎక్కడా మీరు చూడండి, పురుగు ఎక్కడా లేదు. దానికి నేను నీమ్ ఆయిల్ అయితే చక్కగా స్ప్రే చేస్తూ ఉంటానండి 15 డేస్కి ఒకసారి. నీమ్ ఆయిల్, పెస్టో ఆయిల్ అని ఉందండి, దాన్ని తీసుకొని లీటర్ నీళ్ళల్లో 1 ml లేదా 2 ml అన్ని ఆయిల్ పోసానంటే, ఆయిల్ వేసి స్ప్రే చేసామనంటే మనకి పేనుబంక కానీ మిల్లీ బగ్స్ది కానీ ఏమీ దరిచారు. చూడండి ఎక్కడన్నా మీకు నా ఇంత గార్డెన్లో మీకు ఎక్కడ మిల్లీ బగ్స్ కానీ ఇది కానీ ఉండదు. కొంచెం పేనుబంక వస్తుంది, దాన్ని నలిపేసేసి నీమ్ ఆయిల్ కొడతాను. 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా స్ప్రే చేస్తాను. అది తింటానే ఉందండి, దాని పని అది చేసుకుంటానే ఉంది. అంతసేపు ఆ పువ్వు అంతా క్లియర్ అయిపోవాల్సింది దాని పని అది చేసుకుంటానికి. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే మిర్చి కూడా చాలా బాగా వస్తుంది. ముడత రాకుండా ఉన్నంత వరకు బ్రహ్మాండంగా వెళ్ళిపోయిద్ది మిర్చి. కాకపోతే ఏంటంటే ముడత వచ్చిన వెంటనే దానికైనా సరే నీమ్ ఆయిల్ స్ప్రే చేసామంటే చాలా వరకు నీమ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. అప్పటికి కూడా పోకపోతే బూడిద ఉండిద్ది కదండి మనకి దగ్గర, బూడిద కానీ గమిషన్ కానీ కొడితే చాలా వరకు మనకి ఇది అవుతుందని చెప్పని నేను
చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను గట్టిగా. ఇది ఇంకా తింటూనే ఉంది, ఆకునంతా తింటానే ఉంది. అయిపోయిన తర్వాత ఇంకెటు బెండకాయ, దీన్ని గజం బెండకాయ అంటారండి. గజ బెండకాయ చాలా పెద్దది, చాలా పొడుగు వచ్చింది. 2 కాయలు అయిపోతే మన ఇదైద్ది అనమాట, కూర అయిపోయింది. ఇంక ఇప్పుడు మిర్చి, ఇదిగోండి మిర్చి కొంచెం ముడత వచ్చినట్టుగా కాయలు ఉండేయండి. చూడండి, ఇదిగోండి కాయలు చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఈ పూత అంతా ఇదైందంటే సూపర్గా ఉంటాయి మనకి. ఇది కాకుండా ఇది చిక్కుడు, ఇది సంవత్సరం పొడుగుతో కాసే చిక్కుడు అయిపోయింది. మళ్ళీ కొత్తది విత్తనం పెడితే బాగా వచ్చింది. దీనికే ఇదైందండి మన. ఇది గోరుచిక్కుడు అండి. గోరుచిక్కుడు అసలు ఫ్రెష్ క్లస్టర్ బీన్స్ అంటారు. చాలా తీసుకోవడం చాలా బాగుంటుంది అనమాట. కోసుకుంటే ఇది అవుతుంది. పైన నేను కొంచెం నాచు పువ్వులు అందంగా ఉంటాయిగా, పక్షులు అట్రాక్ట్ అవుతాయి. పురుగులు రానియకుండా పక్షులు తినడానికి కొంచెం ఇదిగా ఉంటాయి అన్నమాట. దాన్ని కొంచెం పెట్టాలి మనము. కలర్స్ పువ్వులు ఉంటే దానికి ఇది అవుతుంది. ఈ పక్కన బీరకాయ చెట్టు ఉందండి. బీరకాయకి అల్లు కావాలి కదా, అందుకని పైన నెట్ లాగా కట్టాను. బీరకాయకి నెట్ ఇది పెట్టి తాడు పెట్టి కట్టాను పైకి. దానికి ఒకటను ఇక్కడ పొట్లకాయ కూడా ఉంది. ఆ పొట్లకాయని కూడా తాడు కట్టి పైకి లాగి దానికి నెట్ కల్లిచ్చాను. టమోటాలు కూడా పూత బాగా వచ్చింది. వీటికి కూడా అండి పురుగు తెల్లబంక అది ఇది రాకుండా ఇది చేశాను. నేల కూడా మట్టి కూడా చూడండి అది ఎంత ఇదిగా ఉంటుందో. యూనివర్సల్ సాయిలే, మీకు తెలియదే ఉందంతా యూనివర్సల్ సాయిలే యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు కొంచెం మట్టిని తవ్వుతాను. ఇక్కడ కూడా వీటిల్లో కొంచెం కొత్తిమీర విత్తనాలు కూడా వేసాను. ఇక్కడేమో మామూలుగా ఇది వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటానండి. ఇంట్లో కూరగాయల ముక్కలు అవి పడేసిన దాన్ని పెట్టాను అనమాట. దాంట్లో నుంచి వచ్చింది ఇది వాటర్ మెలన్. ఈ పసుపు మొక్కలండి, పసుపు మొక్క. అంతకుముందు పోయిన సంవత్సరం కూడా నేను పసుపుని ఇంట్లోనే చేసుకున్నాను, వంటకి ఉపయోగపడించుకున్నాను అనమాట. ఈ మిర్చిలో మళ్ళీ కాకర చెట్టు కూడా ఉంది. కాకర చెట్టు కూడా చాలా బెస్ట్ అనమాట. బెటర్ టేస్ట్ ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. క్రీపర్ ఫ్రూట్స్ కదండి. హ్యాంగింగ్ చూస్తే చాలా అసలు న్యాచురల్గా చాలా బాగుంటుంది. హ్యాంగింగ్ దానికి ఎలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కరివేపాకు చెట్టు అయితే అసలుకి మీరు చెప్పేదే ఉందండి. ఎన్నిసార్లు పాపం ఇప్పటికి ఎన్నిసార్లు కట్ చేశాను, అయినా కూడా ఎంత గుత్తగా ఎంత దీనిగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. ఇది కూడా బీరకాయ, దాన్ని కూడా అల్లిచ్చాను పైకి బాగా అల్లిచ్చేసుకున్నాను నేను. కరివేపాకు కూడా ఇంట్లోదే తీసుకొచ్చుకొని వేసుకుంటామట. ఇది చూడండి, ఇది అట్రాక్టివ్ అనమాట. పక్షులు చక్కగా నీళ్లు తాగుతాయి. ఫ్లవరింగ్ అదిగోండి ఎంత బాగుందో చూడండి. తామర పువ్వు ఫ్లవర్ వస్తుంది. 2-3 days ఉంటుందండి. ఇంకా కొంచెం మెయింటైన్ చేయాలి నేను దీన్ని. ఇంకొక కలర్ ఏదైనా తీసుకొచ్చి ఇంకా చేయాలి. చాలా బాగుంటుంది ఈ ఫ్లవరు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మన గార్డెన్కి చూడటానికి చాలా బాగుంటుంది. ఇది పెన్సిల్ దొండ. దీనికి ఇంకా రావాలి, కానీ చూడండి ఎట్లా సూర్యుడి దగ్గర ఎలా ఉందో. భలే సీనరీ చాలా బాగుంది. ఎలాడుతూ దొండకాయలు అలా ఎలాడుతూ సూర్యుడు దాంట్లో చాలా సన్ను అవి చాలా బాగుంటాయి. టెర్రస్లో నెట్తో చాలా బాగా వస్తాయి అన్నమాట. గ్రో అవుతుంది నెట్ తోటి. ఇవన్నీ మెడిసినల్ అనమాట. మెడిసినల్ ఇవి వామాకు కానీ, ఇదేమో యాలుక్కాయ చెట్టు అండి. ఇది ఇలాచిది. ఇది ఎంత స్మెల్ వస్తుందో. ఇదేమో లెమన్ గ్రాస్ టీలో వేసుకున్నామంటే హెల్త్కి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్కి మంచిది, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వామాకు కానీ దీనికి కానీ. అది కూడా కాకరకాయ చూడండి ఎట్లా ఎలాడుతుందో, ఎంత అందంగా ఉందో. ఆ సీన్కి దానికి అంత అందంగా ఉంది. ఇక్కడ ఇంకొక దొండ చెట్టు పెట్టాను. ప్లస్ తమలపాకు ట్రెడిషనల్ యూస్కి చాలా స్పెషల్గా ఉంటుంది. ఫ్రెష్ అరోమా సూపర్గా ఉంటుంది.
ఇంకా అండ్ ఇంకా ఇది ఇక్కడ కూడా దొండ చెట్టేనండి. దొండ చెట్టుకి పాదు ఇచ్చేసాను. చాలా కాయలు కాసినాయి దీంట్లో మధ్యలో. చూడండి, దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ పక్షి వచ్చి అక్కడ నీళ్లు తాగింది, ఇక్కడ గూడు కట్టుకొని ఒక ఫ్యామిలీ హాయిగా ఉంటుంది. పిట్టల ఫ్యామిలీ, చిన్న బర్డ్స్ పల్లె కట్టుకున్నాయండి, గూడు కట్టుకున్నాయి. ఇక్కడే ఉంటాయి, పురుగుల్ని తింటాయి, వాటర్ తాగుతాయి. తామర చెట్లలో హ్యాపీగా ఉంటుంది ఓ ఫ్యామిలీ చక్కగా నిమ్మ చెట్ల మీద. అంత బాగుంటుంది. ఇంకా దీని తిప్పతీగ దానికి చాలా ఇదిగా ఉంటుంది కదా, మీకు తెలియదు కాదు. తిప్పతీగ కిడ్నీలో రాళ్ళకి బాగా పనికి వచ్చిందని. ఇదేమో నిమ్మండి, నిమ్మదిగో కాయలు వచ్చినాయి, పోతుంది, ఫ్రూట్స్ అవుతున్నాయి. ద బెస్ట్ లెమన్ అంటే ఇంకా చెప్పేది ఏముందండి, ఎన్నో ఉంటాయి. లెమన్ ఎంతో సి విటమిన్కి కానీ దేనికి కానీ చాలా ఫ్రెష్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ అలోవెరా కూడా చాలా ఇది కదండి, మీకు తెలియని కాదు. అలోవెరా ఫేస్కి కానీ తిన్నా కానీ చాలా ఉపయోగాలు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెడిసినల్ దానికి కానీ అన్నిటికీ బాగుంటుందండి అది. ఇంకా వంగ చెట్లు పొడుగు వంక ఉంది, రౌండ్ వంగ ఉంది, అన్ని రకాల వంగ. మధ్యలో ఇంకా పురుగులు పట్టకుండా బంతి చెట్లు పెట్టానండి. ఏమన్నా పురుగులు ఉంటే బంతి చెట్టు అక్కడ మెయిన్, చిక్కుడుకాయ ఇవి అన్నీ ఇలా కొన్ని పెట్టాను నా గార్డెను. దానికి మార్నింగ్ కొంచెం మెయింటెనెన్స్లో టిప్పులు చెప్తానండి. మార్నింగ్లో వాటరింగ్ బెస్ట్, ఈవినింగ్ సాయిల్ డ్రైగా ఉంటుంది కాబట్టి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ యూజ్ చేసుకుంటే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ.